ఇప్పుడు కోడంగల్ మండలంలో అతిపెద్ద గ్రామం రుద్రారం. నేను రుద్రారం గ్రామ నివాసిని. నా పేరు అంబయ్య గౌడ్. నేను 1984 నుంచి పార్టీలో కొనసాగుతున్నాను. ఎన్టీ రామారావు వచ్చినప్పుడే ఇంటరు. అంతకుముందు పార్టీ లేకన్నా ముందు మేము నందార వెంకటయ్య వర్గానికి చెందినవారం. అప్పుడు నందారం వెంకటయ్య వర్గానికి చెందుకుంటూ అప్పుడు అయిన 4 సంవత్సరాలకు పార్టీ ఉద్భవించింది, తెలుగుదేశం పార్టీ. 1983లో ఎన్టీ రామారావు పార్టీ 82లో పెట్టిండు. 83లో ఎలక్షన్ జరిగింది. 1983లో రామారావు పార్టీ స్థాపించిన 9 నెలలకే ముఖ్యమంత్రి అయినాడు ఎన్టీ రామారావు. ఇప్పుడు మరి గతంలో ఒక సీనియర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా మరి మీరు అంచెలంచెలుగా ఎదుగుతూ వచ్చారు. గతంలో మీరు ఏ పదవులు చేపట్టారు? మేము 1984లో గ్రామ పంచాయతీలో వార్డు మెంబర్, 84 వార్డు మెంబర్కి గెలిచినాం. అప్పుడు అయిన తర్వాత మళ్ళీ 5 సంవత్సరాలు అయినాక మళ్ళీ ప్రైమరీ స్కూల్లో చైర్మన్గా 2 సార్లు కొనసాగించినాను. అట్లే మళ్ళీ అయినాక మళ్ళా 2006 లోపల ఎంపీటీసీకి ఎన్నుకోబడ్డా. రాజశేఖర కాంగ్రెస్ పీరియడ్ 2006లో ఎంపీటీసీగా అయినాక మళ్ళా 2019లో జెడ్పీటీసీగా పోటీ చేసినాను మన సారు ఉన్నప్పుడు. అయితే ఇప్పుడు మార్కెట్ చైర్మన్గా మాకు సార్ గుర్తించి మా సేవలను గుర్తించుకొని మా గ్రామాన్ని దృష్టిలో పెట్టుకొని ఇన్ని రోజుల నుంచి సీనియర్గా అంబయ్య గౌడ్ పనిచేసిండు కాబట్టి 40 ఏళ్ళు రాజకీయంలో కొనసాగుతున్నాడు కాబట్టి ఆయనకు మార్కెట్ చైర్మన్ ఇవ్వాలనే ఉద్దేశంతో మాకు ఈ చైర్మన్ పని అప్పచెప్పినాడు. మేము కాబట్టి అటువంటి గుర్తించి ఇచ్చినందుకు సేవని వమ్ము చేయకుండా కష్టపడి మార్కెట్ను డెవలప్ చేయగలనని నేను చెప్తున్నాను. ఓకే సార్. సార్ మరి మీ ప్రమాణ స్వీకారం ఎప్పుడు జరగవచ్చు, ఎప్పుడు చేయాలనుకుంటున్నారు? అదే ఉద్దేశించి ఇప్పుడు ఇక్కడ మీటింగ్ ఏర్పాటు చేయడమైనది. కాబట్టి మా ఆఫీసర్స్, సెక్రటరీ గారు, వాళ్ళందరూ మా డైరెక్టర్లని అందరిని మీటింగు కోసం ఏర్పాటు చేసినాం. ఈ అందరి లోపల ఒక డేటు నిర్ణయం తీసుకొని ప్రమాణ స్వీకారానికి డేటు తీసుకోవాలని మీటింగ్ ఏర్పాటు చేసినాం. సార్ మరి ముఖ్యమంత్రి గారు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి సంవత్సరం పూర్తిగా వచ్చింది. మరి ఎలాంటి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి? ప్రజల్లో ఎలా ఉంది ఈ సంవత్సర కాలం పదవీ కాలం మీద మీ అభిప్రాయం చెప్పండి. మా కోడంగల్ తాలూకా నుంచి మా రేవంత్ రెడ్డి సార్ ముఖ్యమంత్రి అయినందుకు మేము చాలా గర్వపడుతున్నాం. ఎందుకంటే మారుమూల ప్రాంతం కోడంగల్ తాలూకా తెలంగాణ లోపలనే, కర్ణాటక బార్డర్లో ఉన్న తెలంగాణ లోపలనే మారుమూల గ్రామైన కోడంగల్ నియోజకవర్గం. ఇప్పటి నుంచి ఈ తాలూకా నుంచి ఎమ్మెల్యేగానే చేసిండ్రు కానీ ఒక మినిస్టర్ కూడా చేయలేరు. కాబట్టి ఒకేసారి మా ముఖ్యమంత్రి గారు తెలంగాణ లోపలనే కాదు మొత్తం స్టేట్ల లోపలనే ఒక చురుకైన ముఖ్యమంత్రిగా పేరుంది. ఒకేసారి మినిస్టర్ కాకుండా ఏది కాకుండా డైరెక్ట్ ముఖ్యమంత్రిగా డైనమిక్గా పని చేసుకుంటూ ముఖ్యమంత్రి స్థాయికి ఎదిగిందంటే మా కోడంగల్ తాలూకా నియోజకవర్గ ప్రజల అదృష్టము. సారు కూడా మా అదృష్టానికి దేవుళ్ళలాగా మేము చూస్తున్నాము. మా నియోజకవర్గానికి ఎలాంటి లోటు లేకుండా ఇక ముందు ఈ మన కేసీఆర్ నియోజకవర్గం అట్లా అంతకు 2 అంతలుగా చేస్తారని మా కోడంగల్ నియోజకవర్గ ప్రజలంతా ఆశిస్తున్నారు. ఇక ముందు కూడా మేము సార్ తోటి మా నియోజకవర్గం ముఖ్యమంత్రి ఉన్నందుకు మేము సార్ తోటి త్వరలోనే వెంటబడి పనులు తీసుకొని మేము కూడా చురుకైన వర్క్ చేసుకుంటూ సార్కు వెనువెంట నడుచుకుంటూ పనులు చేసుకొని మా నియోజకవర్గాన్ని డెవలప్ చేసుకుంటామని ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ సార్. సార్ ఇప్పుడు ఇక్కడ నియోజకవర్గంలో ఏమేమి అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి, ఇంకేం జరగబోతున్నాయి? మా కోడంగల్ నియోజకవర్గంలో ఇప్పుడు జరుగుతున్న వర్కులు ఫస్ట్ మెడికల్ కాలేజీ ఎక్కడ లేనటువంటి మెడికల్ కాలేజీ మా కోడంగల్ నియోజకవర్గంలో ఆల్రెడీ శంకుస్థాపన చేయడం జరుగుతుంది. ఇంకా ఇక్కడ ఇది ఇందనూరు ఇంజనీరింగ్ కాలేజ్ కూడా ఇక్కడ డెవలప్లో ఇప్పుడు జరుగుతుంది. అట్లే మరి ఇప్పుడు అతి త్వరలో ఇక్కడ మన ఏది పాత కొడంగల్ లోపల హాస్టల్ దగ్గర
ఇంటర్మీడియట్ హాస్టల్కు అరేంజ్ ఫుడ్ డెవలప్మెంట్ బిల్డింగ్ కూడా కొనసాగుతుంది. మొన్ననే ఫౌండేషన్ చేయకూడదు మన తిరుపతి రెడ్డి గారు. ఇక ఇక్కడ ఇంకా చాలా డెవలప్మెంట్ రోడ్స్, డబుల్ రోడ్స్ ఒక 200 కోట్లతో డబుల్ హైవే రూట్స్ కూడా శాంక్షన్ అయినాయి. ఇక అతి త్వరలో ఇక్కడ హరేరామ హరేకృష్ణ ఫౌండేషన్ ఇదే మార్కెట్ యార్డ్లో ప్రారంభోత్సవము డేట్ ఫిక్స్ కాలేదు, అయితే అతి త్వరలో అది కూడా జరగబోతున్నాం. ఇంకా ఎన్నో మంచి కార్యక్రమాలు ఆల్రెడీ సారు ప్రపోజల్ పెట్టినాడు, పరీక్ష జరుగుతుంది, సర్వేలు నడుస్తున్నాయి. ఫ్యాక్టరీలకు కానీ మొత్తం కాలేజీలకు కానీ రోడ్స్ కానీ ఇంకా చాలా సారు ఆలోచన చేసి చాలా డెవలప్మెంట్లు చేస్తాడని మేము ఆశిస్తున్నాం. నాది దుద్యాల మండలం, నా పేరు వేణుగోపాల్. దుద్యాల వైస్ చైర్మన్గా నాకు ఈ నియామకం చేసినందుకు సార్ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ముఖ్యమంత్రి గారికి, తిరుపతి అన్న గారికి. సార్ ఇప్పుడు మరి ఎలా ఉంది సార్ రాష్ట్ర వ్యాప్తంగా మన రేవంత్ రెడ్డి గారి పాలన, మన కాంగ్రెస్ ప్రభుత్వం ఎలా అమలు చేస్తూ ఉంది, ఎట్లా ఉంది పాలన? రాష్ట్ర వ్యాప్తంగా మంచి డెవలప్మెంట్ అవుతుంది, మంచి అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి. మంచి రోడ్లు కానీ, వెటర్నరీ హాస్పిటల్ కానీ, ఇక్కడ మెడికల్ కాలేజ్ కానీ, ఫార్మాసిటీ అన్నీ ఏర్పాటు చేయడం జరుగుతుంది. రోడ్లు కూడా మంచి డబుల్ రోడ్లు చేయడం జరుగుతుంది. ఉద్యోగాల గురించి అంటే ఎనలేని కృషి చేస్తున్నారు మా ముఖ్యమంత్రి గారు. ఇంతవరకు ఏ ముఖ్యమంత్రి చేయని ఉద్యోగాలు ఈసారి మా కొడంగల్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్న గారు అతి త్వరలో డిఎస్ఏసి ఉద్యోగాలు వస్తారో అనుకున్న వాళ్ళని 8 రోజుల్లోనే డిక్లరేషన్ చేసి ఆల్రెడీ క్లియరెన్స్ ఇచ్చి మొత్తం వాళ్ళకు పట్టాలు ఇచ్చి ఆల్రెడీ వాళ్ళకు ఉద్యోగాల మీదకి పంపిస్తున్నాడు. అంటే ఇక ఎనలేని కృషి ముఖ్యమంత్రి అంటే మళ్ళీ ఇక మేము చూడం ఇటువంటి ముఖ్యమంత్రిని. తెలంగాణ ఇంత అర్జెంటుగా ఉద్యోగాలు ఇచ్చిందంటే మా రేవంత్ రెడ్డి అన్నగారు ఒకరే. ఒక విషయము, ఇంతకుముందు ముఖ్యమంత్రి కేసీఆర్ 3 ఏళ్ళు చేస్తే 3 ఉద్యోగాలు లేవు. ఇచ్చిర్రు, ఎక్కడ ఇచ్చిర్రు, ఎవరికి ఇచ్చిర్రు, కొట్లాటలు పెట్టిపోయారు. కాబట్టి మా సార్ వచ్చిన 6 నెలలకే లక్షల ఉద్యోగాలు కానిస్టేబుల్ ఇచ్చినారు, లక్షల టీచర్స్ జాబులు ఇచ్చినారు. ఇప్పుడు అతి త్వరలోనే మళ్ళీ డ్రైవర్లు కానీ, బ్యాంకింగ్లు కానీ మొత్తం ఆల్ డిపార్ట్మెంట్లలో అన్ని ఉద్యోగాలు రిలీజ్ చేసినాడు. కోర్టులలో కానీ, మళ్ళీ మున్సిపాలిటీలలో కానీ, ప్రతి ఒక్క దాంట్లో వేకేసి ఎండి ఆఫీసులో కానీ, ఎంఆర్ఓస్లో కానీ, టీచర్లు కానీ అన్ని ఉద్యోగాలు గ్రాండ్గా ఇచ్చి అందరికీ మన్ననలు పొందుతున్నారు మా ముఖ్యమంత్రి గారు. అందుకే మా ముఖ్యమంత్రి అందరూ మెచ్చుకొని మంచిగా థ్యాంక్స్ చెప్తున్నారు అందరూ ఫోన్లలో.